కలలు కనండి. ఆ కలల్ని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని, ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, పార్టీలో కార్యకర్తలకు అవగాహన పెంచే స్థాయికి ఎదిగి, అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసి, ఎప్పటికైనా ప్రజా ప్రతినిధి కావాలని ఒక లక్ష్యాన్ని తన మనసులో పెట్టుకున్నారు. తన వెనుక ఎటువంటి రాజకీయ ప్రాబల్యం కలిగిన కుటుంబ నేపథ్యం లేకపోయినా, ఆర్థిక స్తోమత లేకపోయినా, కేవలం పార్టీని, పార్టీ నాయకుల్ని నమ్ముకొని శాసనసభ్యుడిగా ఎచ్చెర్లలో సీటు ఆశించి కూడా అనూహ్య రీతిలో పార్లమెంటు సభ్యునిగా పార్టీ నాయకులు బీఫామ్ అందజేస్తే పార్లమెంటు సభ్యుడిగా గెలిచి అధినాయకుడికి తన బహుమతిగా అందజేసిన ఒక సామాన్యుడి విజయానికి స్ఫూర్తే ఈనాటి విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు.
నమస్కారం, వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన మెగా హౌసీ. ఫుల్ హౌసీతో పాటు 24 మంది కన్సులేషన్ విజేతలుగా బహుమతుల ప్రకటన. వినాయక చవితి ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్. ప్రొఫార్మా తీసుకుని దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ మీటర్ బిగిస్తామన్న విద్యుత్ అధికారులు. విజయనగరం పట్టణం సిటీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాకలపాటి మురళి మాట్లాడుతూ వినాయక నవరాత్రుల రోజున ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో ఉన్న వినాయక దేవాలయాల కన్నా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ దేవాలయం ప్రజల సహాయ సహకారాలతో నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆలయంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. శుద్ధ చవితి సోమవారం అంటే బుధవారం 27/8/2025 ఉదయం 9 గంటలకి స్వామివారి ఆరాధనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వర్తించాము. ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమం, సాయంత్రం పూట మూలమంత్ర లక్ష్మీ గణపతి హోమం, ఈ కార్యక్రమాలు ఈ 9 రోజులు జరుగుతాయి. ప్రజలందరూ వచ్చి స్వామివారి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం వల్ల అందరూ వృద్ధి చెందాలని కోరుచున్నాము. కూడా చేసేది శ్రీ వినాయకుని పూజ, మొదటి పూజ. వ్యవసాయాలు బాగుండాలా, రైతులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఉండకూడదు. వినాయకుడు ఒక్కడే. దేవతలందరిలో కూడా సంకటహర అంటే ఎవరికైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు తీర్చే గొప్ప శక్తి ఉన్న వినాయకుడి యొక్క చవితి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా సిద్ధి బుద్ధి సహిత ఈ వినాయకుడి కోవిల్లో విజయనగరంలో ఈ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ వినాయకుడి కోవిల ప్రజలతో నిర్మితమైనది, ప్రజాధనంతో నిర్మితమైనది. తర్వాత విజయనగరమే కాకుండా ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఈ మన వినాయకుడి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్రలోని విజయనగరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ వినాయకుడి కోవిలికి వచ్చి ఈరోజు వినాయకుని ఆశీర్వచనం పొంది సుఖ సౌఖ్యాలు పొందుతారు. కాబట్టి వినాయక చవితి రోజున సిద్ధిబుద్ధి సహిత వినాయకుని యొక్క ఆశీస్సులు విజయనగర ప్రజలందరికీ ఉండాలని, వారు సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలతో రైతులు ఉండాలని, వ్యవసాయం బాగా ఉండాలని, వర్షాలు బాగా పడి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సిద్ధి వినాయక మహోత్సవాల సందర్భంగా సంగీత నృత్య మహోత్సవాలు ఈ రోజు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ మండపాక నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు ఆమె సంగీత కళాశాలలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ 9 రోజులు సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. సంగీత నృత్య మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ప్రముఖులైన సంగీత విద్వాంసులని, అలాగే హరికథ భాగవతాన్ని, అలాగే నృత్య కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఒక 10 రోజులు సంగీత నృత్య మహోత్సవాలని మేము ఈ రోజు నుంచి నిర్వహించుకోవడం జరుగుతోంది. అత్యంత ప్రముఖులైనటువంటి విద్వాంసులు ఎందరో ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ప్రముఖ విద్వాంసురాలు మాధురీదేవి గారు వీణ, అలాగే హైదరాబాద్ నుంచి శుభాని గారు మ్యాండిలిను, అలాగే తిరుపతి నుంచి మధుసూదన్ రావు గారు గాత్ర కచేరి, అలాగే నృత్య కార్యక్రమం, తర్వాత జయనారాయణ గారి హరికథా కార్యక్రమం, ఇలా అనేక కార్యక్రమాలని మేము 10 రోజులు నిర్వహించుకోవడం జరుగుతోంది. అందరికీ మా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుంచి మేము ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమాలకి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకి ఈ 10 రోజుల పాటు ప్రతిరోజు విచ్చేసి ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే యువ విద్వాంసుల, యువ కళాకారుల కచేరీలు 5 గంటల నుంచి 6 గంటల వరకు గంట కార్యక్రమం. వర్షం పడితే చాలు. వాజీ న్యూస్లో కాసేపు విరామం. వర్షం పడితే చాలు ఆ ప్రాంతం అంతా బురదమయమవుతుంది. చిన్నపాటి వర్షానికి అక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. అదే మార్గంలో డాక్టర్లు వెళ్తుంటారు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఆ మార్గంలోనే వెళ్తుంటారు. కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇంతకీ ఎక్కడ సమస్య అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ.
ఈ వర్షం నీటి సమస్య మాత్రం వారికి పట్టదు. వారు చేయలేకపోయినా సంబంధిత అధికారులకు చెప్పైనా చేయించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ ఆ సమస్యను గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. మహారాజా సర్వజన ఆసుపత్రిలోకి ప్రవేశించినప్పుడు ఉన్న గేటు వద్ద వర్షం పడితే చాలు నీరు నిలువ ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రోగాలు తగ్గించుకుందామని చెప్పి రోగులు ఆసుపత్రికి వస్తే ఈ వర్షం నీరు మురుగునీరు వల్ల మరిన్ని రోగాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తుఫాను కారణంగా వర్షం కురవడంతో ఎక్కువ మొత్తంలో అక్కడ వర్షం నీరు నిలువ ఉండిపోతుంది. దీంతో రోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆసుపత్రిలోనికి ప్రవేశించడానికి బురద నీరులో దిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ లేకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. గేటు ముందు ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా ఉండేలా వర్షపు నీరు మురుగునీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు రోగులు కూడా కోరుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మొదట ఆదిదేవుడికి పూజలు చేయటం మన సాంప్రదాయం. అటువంటి వరసిద్ధి గణపతికి ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చేవే వినాయక నవరాత్రులు. ఈ నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో కులమతాలకు అతీతంగా ఊరు వాడ పల్లె పట్టణాలలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం పట్టణం కోట జంక్షన్ వద్ద టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పందిలను వేసి అలంకరణ చేసి వరసిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో వినాయక మండపం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, 5వ రోజు సాయంత్రం ఆ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. విజయనగరంలో శ్రీ అమ్మ సేవా సంఘం టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ప్రతిరోజు విజయనగరంలో కోట జంక్షన్లో అన్నదానం చేయడం జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు బట్టి ఈ కోట దగ్గర వినాయకుని నిలపడం జరుగుతుంది. ఒకరోజు పెట్టి రాత్రికి అనపడం జరుగుతుంది. అలాగే ఇది 3వ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా అన్నదానం, రక్తదానం, అలాగే బ్లడ్ క్యాంపులు కూడా చేయడం జరుగుతుందండి. వేసవిలో వాటర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి చాలా కార్యక్రమాలన్నీ కూడా మేము మా సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. అందరం కూడా బాగుండాలని ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం అనేది ఈ ట్యాక్సీ యూనియన్స్ నుంచే జరపబడుతుందో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడాను మరి వినాయకుడిని నిల్చోబెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమ్మ సేవా సంఘం ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు మరియు అలాగే అన్నదానము, అంతేకాకుండా ప్లాంటేషన్ కూడాను ఈ యొక్క మన విజయనగరంలోనే సంస్థ ద్వారా కూడాను చేపట్టడం అనేది జరుగుతుంది సార్. విజయనగరం వాజీ ఛానల్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విఘ్నేశ్వరుడికి వాజీ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సిబ్బంది గణనాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని రకాల పువ్వులు పత్రాలతో విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేపట్టారు. వినాయకునికి ఇష్టంగా ఉండే ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించారు. వాజీ ఛానల్ ప్రేక్షకులకు వాజీ యాజమాన్యం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతోంది.
తెరీసా క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాజా సర్వజన ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు రోజుకి 250 మందికి అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. 5 సంవత్సరాలుగా అన్నదానం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తెరీసా క్లబ్ కార్యదర్శి కుటియా కొరియోకోస్ మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన రైతు బజారు కూరగాయలు అమ్మే మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కుట్టు మిషన్లు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెరీసా క్లబ్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పూర్తి చేసిన 20 ఈరోజు అన్నదానం కరోనా టైంలో 26 ఆగస్టు 2020లో మొదలుపెట్టాము. అది కొనసాగిందంటే మీ విజయనగరం వాసులు అందరూ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ప్రతిరోజు పేషెంట్స్ తాలూకా అటెండర్లకి తెరీసా క్లబ్ ఆధ్వర్యంలోనే 250 మందికి ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది. అది కాక 3 నెలల కుట్టు శిక్షణ కోర్సు పూర్తి అయిన పిల్లలకు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారు వచ్చారు. చాలా సంతోషం ఆయన రావడం. ఎంత వర్షం ఉన్నా ఆయన వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి మంచి పనులకి ప్రతి ఒక్కరు కూడా ముందు ఉండాలని, అలాగే మనకి వచ్చిన దానిలో కొంత ప్రజలకి సహాయం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ ఎంకరేజ్ చేసుకొని ఏ కార్యక్రమాన్ని ముందు నేను వస్తానని చెప్తూ ఆయన నన్ను పిలిచినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మన రైతు బజారు వెజిటబుల్ వెండర్స్కి 150 మందికి మేము చీర వాళ్ళకి భోజనాలు పెట్టి సన్మానం చేయడం. ఎందుకంటే ప్రతిరోజు మనకి అన్నదాన కార్యక్రమానికి కాయకూరలు వాళ్ళు పంపిస్తుంటారండి సాయంకాలం పూట రోజు కొంచెం వాళ్ళందరూ. అందుకని ప్రతి సంవత్సరం ఆగస్టు 26వ తారీఖున వాళ్ళకి చీర పెట్టి భోజనం పెడుతుంటాం. అందులో ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం, లాస్ట్లో సార్కి మేము చిన్న సన్మాన కార్యక్రమం చేసి ముగించాము. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిద్ధి వినాయక ఉత్సవాలలో భాగంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం పట్టణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాథరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు వినాయక ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. సంబంధిత విద్యుత్ అధికారుల వద్ద ప్రొఫార్మా తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్ బిగిస్తామని అన్నారు. వినాయక మండపాలకు పోలీసుల అనుమతి కూడా తప్పనిసరి అని చెప్పారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సిద్ధి వినాయక ఉత్సవ నిర్వాహకులను సూచించారు. విజయనగరం పట్టణ ప్రజలకు తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పంపిణీ సంస్థ వారి తరపున వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ఈపీడీసీఎల్ విశాఖపట్నం గౌరవనీయులైన చైర్మన్ గారు డైరెక్షన్తో మేము వినాయక పండాలకు లైటింగ్ నిమిత్తము ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించమని ఆదేశాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 కిలోవాట్ల వరకు వినాయక విగ్రహాలకు లైటింగ్ వాడుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 5 కిలోవాట్ల వరకు మనం వాడుకోవచ్చు. అయితే అది సింపుల్గా ఒక అప్లికేషన్ ఫారం నింపి సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ వారి ఆఫీస్కి మనం సమర్పించినట్లయితే వారు మీటర్ బిగిస్తారు. ఇంకో విషయం ఏంటంటే అధికృత అంటే అఫీషియల్గా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీనికి అర్హులు. అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి వారు తగిన పెర్మిషన్లు తీసుకొని విద్యుత్తుకు సంబంధించిన ఆ లైటింగ్కి సంబంధించిన వైరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధించిన ఆర్గనైజర్కే ఉంటుంది.
భూమి విలువకు సరి సమానమైన షేర్లు ఇస్తామని 10 రూపాయల విలువ గల షేర్ ధర 3 ఏళ్లలో 100 రూపాయల పైన అవుతుందని, నిర్వాసితులందరికీ కంపెనీలో వాటా ఉంటుందని, అందరూ ఉన్నతమైన జీవితం గడుపుతారని నమ్మించి భూమి తీసుకున్న జిందాల్పై జిల్లా కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని చల్లా జగన్ డిమాండ్ చేశారు. బొడ్డవరంలోని నిర్వాసితులతో జగన్ మాట్లాడుతూ చట్ట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని, జిందాల్కే వత్తాసు పలుకుతూ కలెక్టర్ మాట్లాడటం అన్యాయమని అన్నారు. జిందాలకు భూములు ఇచ్చి నష్టపోయిన మొత్తం ప్రజానీకం, దళితులు, గిరిజనులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ రోజు నుంచి మాకు ఏదైతే చెప్పారో కంపెనీ కడతామని, కంపెనీ కట్టి అక్కడ ఉద్యోగాలు ఇస్తామని, అలాగే సరే సమానమైన వాటా షేర్లు ఇస్తామని చెప్పేసి చెప్పి 18 సంవత్సరాలు అయినా సరే కంపెనీ కట్టకుండా తిరిగి అదే భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో ఇండస్ట్రియల్ సంస్థలకి, భారీ పరిశ్రమల కోసం చిన్న చిన్న ముక్కలు చేసి అప్పచెప్పడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మా కంపెనీ కట్టే పరిస్థితి లేదని మాకు అర్థమైన తర్వాత మా భూమి మాకు ఇవ్వండి, అలాగే మాతో చేసుకున్న ఒప్పందాలన్నీ అమలు చేయండి అని చెప్పేసి 65 రోజులుగా చెప్తున్న కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. వినాయక చవితి సందర్భంగా వాజీ ఛానల్ మెగా హౌసీని ఈరోజు నిర్వహించింది. ఈ మెగా హౌసీకి వ్యాఖ్యాతగా సంధ్య వ్యవహరించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా హౌసీ గేమ్ కొనసాగింది. ఫుల్ హౌసీతో పాటు మొత్తం 24 కన్సలేషన్ విజేతలకు బహుమతులు వచ్చాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలగించిన వాజీ ప్రేక్షకులు హౌసీ గేమ్లో పాల్గొని ఫుల్ హౌసీ అయిన వారు ఫోన్ ద్వారా వారి వివరాలను తెలియజేశారు. హౌసీ విజేతలైన వారు బహుమతులను పొందడానికి తిరిగి వారికి స్క్రోలింగ్ రూపంలో వాజీ యాజమాన్యం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని వారు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నది వాజీ ఛానల్. ఇక బహుమతుల వివరాలు పరిశీలించినట్లయితే వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాజీ మెగా హౌసీలో ఫుల్ హౌసీ విజేత విజయనగరం కోలగట్ల వారి వీధికి చెందిన కిరణ్మయి, టికెట్ నెంబరు C0488. మొదటి కన్సలేషన్ విజేతకు ఎల్బీజీ నగర్ కంటోన్మెంట్కు చెందిన CH పద్మ, టికెట్ నెంబర్ F0488. రెండవ కన్సలేషన్ విజేత అయ్యన్నపేటకు చెందిన M గౌరీ, టికెట్ నెంబర్ E3321. మూడవ కన్సలేషన్ విజేత నర్సీపట్నం దుగ్గాడకు చెందిన B రామలక్ష్మి, టికెట్ నెంబర్ B3321. నాలుగవ కన్సలేషన్ విజేత పార్వతీపురానికి చెందిన G పావని, టికెట్ నెంబర్ H2809. ఐదవ కన్సలేషన్ విజేత నర్సీపట్నానికి చెందిన V రాము, టికెట్ నెంబర్ B3201. ఆరవ కన్సలేషన్ విజేత విజయనగరం బేరిచాబడి వీధికి చెందిన P అజయ్, టికెట్ నెంబర్ F0679. ఏడవ కన్సలేషన్ విజేత గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన S మనోజ్ కుమార్, టికెట్ నెంబర్ C0679. ఎనిమిదవ కన్సలేషన్ విజేత నర్సీపట్నానికి చెందిన B అప్పారావు, టికెట్ నెంబర్ B2956. తొమ్మిదవ కన్సలేషన్ విజేత పార్వతీపురం మండలం నర్సీపురంకి చెందిన K చక్రధర్, టికెట్ నెంబర్ H3201. పదవ కన్సలేషన్ విజేత విజయనగరం డబుల్ కాలనీకి చెందిన CH అప్పలరాజు, టికెట్ నెంబర్ E0096. 11వ కన్సలేషన్ విజేత గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన K గౌరీ, టికెట్ నెంబర్ C0624. 12వ కన్సలేషన్ విజేత చిన్నాపురానికి చెందిన G దీపిక, టికెట్ నెంబర్ D2809. 13వ కన్సలేషన్ విజేత విజయనగరం బుచ్చెన కోనేరుకు చెందిన K మంగమ్మ, టికెట్ నెంబర్ C0819. 14వ కన్సలేషన్ విజేత విజయనగరం రైల్వే న్యూ కాలనీకి చెందిన G గణపతిరావు, టికెట్ నెంబర్ D0096. 15వ కన్సలేషన్ విజేత విజయనగరం ప్రదీప్ నగర్కు చెందిన శైలజ, టికెట్ నెంబర్ C1037. 16వ కన్సలేషన్ విజేత బొండపల్లి మండలం బిల్లలవలస గ్రామానికి చెందిన పుష్ప, టికెట్ నెంబర్ E1558. 17వ కన్సలేషన్ విజేత నర్సీపట్నం కసిరెడ్డిపాలెం బర్ల దేవుడు, టికెట్ నెంబర్ B3668. 18వ కన్సలేషన్ విజేత విజయనగరం ప్రదీప్ నగర్కు చెందిన గోవింద్, టికెట్ నెంబర్ C1037. 19వ కన్సలేషన్ విజేత భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన సన్యాసరావు, టికెట్ నెంబర్ D1037. 20వ కన్సలేషన్ విజేత నర్సీపట్నానికి చెందిన S వేణు, టికెట్ నెంబర్ B3264. 21వ కన్సలేషన్ విజేత నర్సీపట్నానికి చెందిన నీలడింపు, టికెట్ నెంబర్ B2838. 22వ కన్సలేషన్ విజేత పార్వతీపురం నర్సీపురానికి చెందిన పావని, టికెట్ నెంబర్ H2838. 23వ కన్సలేషన్ విజేత పార్వతీపురం నర్సీపురానికి చెందిన వెంకటరమణ, టికెట్ నెంబర్ H3166. 24వ కన్సలేషన్ విజేత నర్సీపట్నానికి చెందిన సత్యవతి, టికెట్ నెంబర్ B3283. ఈ కూపన్లను మీకు
సమర్పిస్తున్నవారు నగరంలోని స్టేడియంపేటలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మర్రి ఓడలలో వినాయకుడు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. విఘ్నేశ్వరుని అక్కడి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరిన కోరికలు తీర్చమని విఘ్నేశ్వరుని భక్తులు వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వినాయకుడిని దర్శించుకోవాలంటే చిన్న మడుగు దాటుకుని వెళ్ళాలి. ఇంత ఆసక్తికరమైనటువంటి వినాయకుడిని చూడటానికి భక్తులు ఎగబడుతున్నారు. ఈసారి వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తామని చెప్పి కుర్రవాళ్ళందరూ కూడా స్వామివారిని ఏర్పాటు చేసినటువంటి విరాట్ రూపం అనేది చాలా విచిత్రంగా ఏర్పాటు చేశారండి. ఎంచేతంటే ఆ యొక్క వనంలో తపస్సులో ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బాలుడి రూపంలో వినాయకుడి నుంచి అలాగే స్వామివారికి దూర్వాంకురాలతోని అలాగే చాలా వివిధ పుష్పాలతోని అర్చనాది పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చేయడం జరిగిందండి. అంచేత ఆ యొక్క బాల గణపతి అంటే ఈ యొక్క చవితి సందర్భంగా మనం పూజ చేసేటువంటి వినాయకుడు కూడా బాల గణపతి స్వరూపమే కాబట్టి ఆ విధంగా ఒక చిన్న పిల్లవాడి స్వరూపంలో గణపతిని ఆవిష్కరించారు. అలాగే స్వామివారికి ధూపదీప నైవేద్య పూజాది కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆ యొక్క వినాయకుల్లో ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడా కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటి విధానంగా వాడలేదండి. అన్నీ కూడాను ఆ యొక్క మట్టితో చేసేటువంటి విధంగానే తయారు చేయబడ్డాయి గణపతులన్నీ కూడా. అంచేత ఏంటంటే మనకు పూజకు కూడా శ్రేష్టం ఏమిటి అంటే కనుక వాల్మీకి మృత్తుకం అంటే మట్టితో చేసేటువంటి వినాయకుడి తాలూకు ఆరాధనే చాలా ఉత్తమమైనటువంటి ఆరాధనగా మన శాస్త్రంలో చెప్పింది. దాని తగ్గట్టుగానే చక్కగా అందరూ కూడా ఈ యొక్క స్వామివారి తాలూకు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈరోజు మొదటి రోజుగా ఉదయం నుంచి కూడా పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాలలో ఉన్న గణనాథుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు ఊరేగింపులో పాల్గొని వివిధ వీధులలో ఏర్పాటు చేసిన మండపాలకు మేళ తాళాలతో తీసుకుని వెళ్లారు. పట్టణంలో వెలిసిన పురాతనమైన సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణనాథునికి సర్వ విఘ్నాలు తొలగాలని ప్రార్థించారు. ఎస్కోట మండలంలో మూలబడవర పంచాయతీ శివారు గ్రామాలైన గాదిలోవకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి వస్తుందని నిన్న 26వ తేదీన వాజు న్యూస్లో వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ స్పందించారు. 27వ తేదీన తహసీల్దార్ శ్రీనివాసరావును సిబ్బందితో కలిసి గాదిలోవకు వెళ్లి అక్కడ పరిస్థితులను వివరాలను అడిగి తెలుసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించడంతో హుటాహుటిన ఆర్ఐ మనోజ్ మరియు సిబ్బందితో కలిసి వాగుని రహదారిని పర్యవేక్షించి గిరిజనులతో మాట్లాడమని ఈ విషయమై కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తహసీల్దార్ తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్కోటలో మూలబడవర పంచాయతీ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ గిరిశిఖర గ్రామాల దూరంగా ఉండడం వల్ల ప్రత్యేకించి స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఇలాంటి గడ్డలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది వీడియో తీసి ప్రెస్కి ఇవ్వడం, అదేవిధంగా కలెక్టర్ గారికి పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల మీడియా ద్వారాగా ఈరోజు ప్రభుత్వానికి తెలిసి గౌరవ కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి పంపించినట్టున్నారు. ఈరోజు వచ్చారు కూడా సార్ వచ్చి నమస్కారం అండి. ఈరోజు పేపర్లో యాడవర్స్ నుంచి ఒకటి స్కూల్కి వెళ్తుండగా ఈ పనుల మీద నడుస్తుండగా వచ్చి పేపర్లో వచ్చింది. దాన్ని చూసి కలెక్టర్ గారు ఇమీడియట్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమన్నారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాను. నేను ఇక్కడ ఏంటంటే ఇది ల్యాండ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నదండి. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతున్న కారణంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భోగాపురం, పూసుపట్టిరేగ మండలాల్లో తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లరాదని దండోరా మూలకంగా తెలియజేశారు. తుఫాను కారణంగా మత్స్యకారులు వేట సామగ్రి సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని మత్స్యకారులకు వివరించారు. రెవెన్యూ, మత్స్యశాఖ, మండల పరిషత్ అధికారులు మత్స్యకార గ్రామాలలో పర్యటించి వేటకు వెళ్లే మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తహసీల్దార్ రమణమ్మ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె గాయత్రి, పలు శాఖల అధికారులు తీర ప్రాంత గ్రామాలను పరిశీలించారు. అంతర్జాతీయ విమానాశ్రయ పనుల నిర్మాణంలో భాగంగా భోగాపురం మండల పరిసర ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం వర్షాలు పడితే మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో అంతర్భాగంలో ఉన్న చెరువులను కప్పివేయడంతో నీరంతా వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ పూర్తిగా పాడవుతున్నాయి. ఎయిర్పోర్టు నీరు బయటకు వెళ్లేందుకు కలవట్లు నిర్మించాల్సి ఉన్నప్పటికీ వాటిని నిర్మించకపోవడంతో వర్షపు నీరు చుట్టుపక్కల గ్రామాలలో ఇళ్లలోకి, పంట పొలాల్లోకి చేరుతోంది. రెడ్డి కంచెర నుంచి దెబ్బలపాలెం వెళ్లే రహదారి మీదుగా, అలాగే సవరవెల్ నుంచి కావులవాడ గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు పారడంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా కొబ్బరి తోటలలో నీరు చేరడంతో పంట పొలాలు ముంచేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కలవట్టులు నిర్మిస్తే ఆయా గ్రామాల ప్రజలు కొంతమేరకు ఇబ్బందులు తొలగుతాయని, అందుకు అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొమరాడ మండలం సోమినాయుడు వలసలో బొప్పాయి పంటను నత్తలు తినేయడంతో భారీగా నష్టం వాటిల్లినట్లుగా రైతు సాయి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ₹1,00,000 పెట్టి బొప్పాయి పంట వేయగా పంట చేతికి వచ్చిన తర్వాత నత్తలు తినేస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బొప్పాయితో పాటు అంతర్ పంటగా జామ, వక్క, బంతిపూలు అంతర్ పంటగా రైతు వేశారు. అంతర్ పంటలు కూడా నత్తలు తినేయడంతో అన్ని విధాలుగా పంట నష్టం ఏర్పడింది. ఇలాగే నత్తలు నివారించకపోతే పంటలు పండించడం చాలా కష్టమని రైతు సాయిబాబు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు చెప్తే సాల్ట్ వాటర్ వేయమని చెప్తున్నారు, కానీ సాల్ట్ వాటర్ వేస్తే భూమి సారం పాడైపోతుందని, ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని, లేకపోతే పంటలు పండించలేమని తన గోడును వెల్లబుచ్చారు. శాస్త్రవేత్తలు గడికి ఏమన్నారు వాటికి వెళ్ళిపోయేవండి. ఇది మా పంటలో ఎన్ని రకాల పంట. మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరవలస గ్రామం. మేము సుమారు 8 ఎకరాల జామ వేసాము. జామలో నైట్ పురుగులు రద్దు చేసేస్తున్నాయి. అలాగే కూరటి అట్టి మొక్కలు కూడా ఎక్కేసి తినేసి, గతంలో బొప్పాసి వేసాము. బొప్పాసి మొక్కలు తినేసి బాధపడలేక ఏంటని సొల్యూషన్ అడిగితే దానికి అగ్రికల్చర్ రైతులు ఆఫీసర్లు వచ్చి ఉప్పు చల్లండి అంటున్నారు. ఉప్పు చల్లడం వల్ల మన పంటలు పాడైపోతాయి తప్ప ఏటి అవదు. అందుకని దీన్ని శాస్త్రవేత్తలు దీని పరిష్కారం చూపించగలరని కోరుతున్నాం. పేరు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేవలస గ్రామం అండి. నా పేరు కందులపేట సాయిబాబు అండి. మేము ఇక్కడ 30 సంవత్సరాల మట్టి అనేక రకమైన పంటలు సాగు చేస్తున్నామండి. గత మే నెల దాకా ఈ వ్యవసాయ భూమిలో 5 రకాల పంటలు జామ, వక్క, బొప్పాయి, చామంతి అన్ని పంటలు వేసామండి. మే నెల దాకా చాలా బాగా వచ్చింది మా వ్యవసాయం అంతా అండి. జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం అవుతలేదండి. ఈ నత్తలు అంటే భయం వేస్తుందండి. మాకు రాత్రులు కూడా నిద్ర పడతలేదు. ఈ మొత్తం మనం పొలంలో ఉంటే చూడండి, ఏ చెట్టు చూసినా, ఏ ఆకు చూసినా నత్తేనండి. మాకు ఈ బొప్పాయికి ఇంత పెట్టుబడి పెట్టాం, ₹1 చేతికి రాలేదండి. పండిన పంటనేమో కన్నాలు పెట్టేస్తున్నాయి, వచ్చే పూతనే తినేస్తున్నాయండి. మరి ఏం చేయాలి? వ్యవసాయ అధికారులు చెప్తేనేమో ఈ సాల్ట్ అయి చల్లమంటున్నారండి. సాల్ట్ చల్లిన ఉపయోగం ఉంటుంది. మనుషులతో ఏరించామండి. ఏరించి గుట్టలు పెట్టినా ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇలాంటి బత్తాలు 20 బత్తాలు ఏరించామండి. మళ్ళీ ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా నత్తే కనపడుతుందండి. అడుగు వేస్తే నత్తేనండి. ఏ చెట్టును పట్టుకున్నా నత్తే కనపడుతుందండి. దీనికి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. పార్వతీపురం పట్టణంలో గల కొత్త వలసలో వెరైటీ వినాయకుడు ప్రజలను ఆకర్షిస్తున్నారు. 3 నెలలు శ్రమించి 5,600 మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతిని తయారు చేశారు. 21 అడుగుల ఎత్తుగల మొక్కజొన్న గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. గణపతిని తయారు చేసిన శిల్పి శ్రీలంకే నరసింహరావు మాట్లాడుతూ కొత్త వలస గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. 2019వ సంవత్సరంలో 41 అడుగుల మట్టి విగ్రహాన్ని చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు కొత్త వలస కమిటీ మరియు యువతతో కలిసి సరికొత్తగా తయారు చేయాలని ఆలోచించగా మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశామని తెలిపారు.
అందరి సహాయ సహకారాలు అందజేసి కొత్తవలస గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకి అందరికీ నమస్కారం. మంది కొత్తవలస పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస మెయిన్ రోడ్లో గల 2019లో భారీగా 41 అడుగులతో చేసాం మట్టి విగ్రహం. ఇప్పుడు అలాగే 7 years గ్యాప్ తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి జొన్న పొట్లతో చేయాలని చెప్పి ఆలోచనతో మా కమిటీ వారందరం కూడా ముందుకు వచ్చి చేసాం. దీనికి మనకి చాలా మంది యువత, పెద్దలు, అలాగే మాకంటే కొంచెం వయసులో ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేశారు. దీనికి అనేక వర్గాల నుండి కూడా సపోర్ట్ ఫుల్గా వచ్చింది. ఇప్పుడు సెంటరింగ్ వర్క్, ఇప్పుడు శిల్ప వర్క్ అలాగే కాకుండా చాలా అంతా మా టీం వల్ల ఇంత వర్క్ అయింది. ఫస్ట్ మొత్తం ఇది చేయడానికి మొత్తం 3 నెలల దాకా మనకి టైం పట్టింది. ఈ టైం పట్టడానికి చాలా తక్కువ టైంలో కూడా విగ్రహం తయారు చేయడం అయింది. 15 రోజులు ఓన్లీ విగ్రహం వర్క్ అయింది. షెడ్ వర్క్ ఒక 2 నెలలు దాటి చేసాం. దీనికి ఒక 5,000 దాటి జొన్న పొట్లు మనకి మొత్తం మొక్కజొన్నతో చేయడం జరిగింది. ఆరిక తోట నుంచి తెప్పించాం. రాంభద్రపురం దగ్గర ఆరిక తోట కాడి నుండి మనకి చెప్పండి. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన మెగా హౌసీ. ఫుల్ హౌసీతో పాటు 24 మంది కన్సలేషన్ విజేతలుగా బహుమతుల ప్రకటన. వినాయక చవితి ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్. ప్రొఫార్మా తీసుకుని దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ మీటర్ బిగిస్తామన్న విద్యుత్ అధికారులు. వినాయక చవితి సందర్భంగా మరొకసారి వాజీ ప్రేక్షకులందరికీ ఆ విఘ్నేశ్వరుడి విఘ్నాలు తొలగించి అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.